మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకరినొకరు వందనాలు పెట్టుకోనండి. ఒకరికి వెళ్ళి ఒకరు చూసుకొని వందనాలు పెట్టుకోనండి. నాకెళ్ళి కాదు, చూసి వాళ్ళకెళ్ళి చూసి చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, మీ కుటుంబాలలో సమృద్ధిని కలిగించునుగాక, ఆరోగ్యముతో నింపునుగాక, శాపాన్ని తొలగించునుగాక, సమాధానముతో నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఆ వాక్యం ఏమిటి అని అంటే, గాఢాంధకారపు లోయ. ఏ లోయ? గాఢాంధకారపు లోయ. చాలామంది యూట్యూబ్లో పెడుతున్న వాక్యాలు వింటున్నారు. యూట్యూబ్లో పెట్టే వాక్యాలు వందల మంది వింటున్నారు. విని నాకు తెలిసిన వారు మాత్రమే ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూట్యూబ్లో నా నెంబర్ కూడా లింకు చేయలేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి చాలామంది ర్యాగింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఆ యూట్యూబ్లో నా నెంబర్ కూడా అప్లోడ్ చేయకుండా ఓన్లీ మెసేజ్లు మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నా. కాబట్టి చాలామంది బయట వాక్యాన్ని విని, బ్రదర్ చాలా బాగా చెప్తున్నారు, వాక్యం మాకు హృదయాలకు సరిపడు వాక్యం, మా హృదయాలను సరిచేయగలిగినటువంటి వాక్యంతో మేము తృప్తిపరచబడుతున్నాం, చాలా థ్యాంక్ యూ బ్రదర్ అని కాల్ చేసి నాకు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఎంత దేవునిలో ఎదుగుతున్నప్పటికీ కూడా, ఎంత చక్కగా స్వరమెత్తి పాట పాడుతున్నప్పటికీ కూడా, ఎంతగా గలమెత్తి వాక్యం చెప్తున్నప్పటికీ కూడా మనలో గర్వించదగినటువంటి విధానం ఏమీ లేనప్పటికీ కూడా మనము తగ్గి వస్తూ ఉండాలి. దేవుడి నామం హెచ్చించబడుతూ ఉండాలి. దేవుని నామం మహిమపరచబడుతూ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే నేను కూడా దేవుని సన్నిధిలో గడుస్తూ ఉన్నాను. నా ఆత్మీయ జీవితాన్ని కూడా గడుపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చెప్పే అంశం ఏమిటంటే, గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఆ లోయల గుండా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఆ వ్యక్తిలో ఆ యొక్క లోయ అనుభవాల నుంచి దేవుడు ఏ విధంగా మనల్ని బయటకు తీసుకొని వస్తాడు అనేది నేను 4 మాటలు చెప్పి కరెక్ట్గా 1 గంటకు నేను ముగిస్తాను. చదవండి మూలవాక్యాన్ని. మైక్ ఇవ్వండి అయ్యా వాళ్ళకి. మూలవాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మైక్ తీసుకొని చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను గరుకైనవి సమముగాను ఉండవలెను. చాలండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవులారా, ఆత్మీయ జీవితంలో దేవుని కుడిపార్శ్వమందు నేను కూడా నిలవాలనుకుంటున్నటువంటి దేవుని భక్తులారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాటలు, ఏమిటి ఆ ప్రత్యేకతలు, ఏమిటి దేవుడిచ్చే వరములు అని మనం గమనిస్తూ ఉంటే, మన ప్రతి లోయ అట ఎత్తు చేయబడాలి. లోయ అని అంటేనే భయంకరమైనటువంటి లోతుకు మనకు కనపడతా ఉంటుంది. లోయలు చూడాలంటే కంటికి కనుచూపు మేరలో లోయలు ఏమండి, ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో మనిషి నిలబడి చూస్తే ఏమండి ఎంత దూరంగా లోతులు కనపడతాయో మనం గమనిస్తూ ఉంటాం. అక్కడక్కడ బస్సు వెళుతున్నప్పుడు
ఏమండి కొండల మధ్యలో బస్సు వెళుతున్నప్పుడు ఏమండి మనం ఆ లోయలు చూడగలిగితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అంత లోతైనటువంటి ప్రదేశం, అంత లోతైనటువంటి ఆ లోయను మానవుడు చూడలేక చాలామంది బస్సులో వెళ్ళే వ్యక్తులు కళ్ళు మూసుకొని ఆ జర్నీ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ లోయలు చూడలేనంత లోతుగా అవి కనపడుతున్నప్పుడు మానవుడు కొంతమంది భయపడిపోతూ ఉంటారు. కొంతమంది హార్ట్ సర్జరీ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా భయముతో వణికిపోతూ ఉంటారు, భయముతో దద్దరిల్లిపోతూ ఉంటారు. ఎందుకనంటే అంత భయంకరమైనటువంటి లోయల మధ్యలో ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు, నడిపించబడుతున్నప్పుడు, ముందుకు వెళుతున్నప్పుడు, ఆ లోయల గుండా వెళుతున్నప్పుడు ఎన్నెన్నో సందర్భాల్లో భయము వేస్తూ ఉంటుంది. అలాగునే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి లోయ అనబడుతున్నటువంటి ఆ విధానాలలో నుంచి మనము బయటికి రావాలి. మనము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. లోయ అనబడుతున్నటువంటి భక్తి నీరసిల్లినటువంటి మార్గం, లోయ అనబడుతున్నటువంటి ఏమి భక్తి చేద్దాములే, ఏమి ప్రార్థనకి వెళ్దాములే, ఏమి ఆసక్తి చూపుతాములే అన్నటువంటి ఏమండి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి విధానాలు కనపడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ లోయ అనేది ఏమండి కొన్ని సందర్భాల్లో భక్తిని అణిచివేస్తూ ఉంటుంది, భక్తిని నీరసిల్లింప చేస్తూ ఉంటుంది, వాక్యాన్ని విననివ్వదు, దేవుని మందిరానికి రానివ్వదు, దేవుని మందిరంలో స్తుతింపనివ్వదు, దేవుని మందిరంలో దేవుని గణపరుద్దామనంటే లోయల లాంటి అనుభవాల మధ్యలో ఏమండి దేవుని మందిరానికి రాలేక ఆ యొక్క కృంగిపోయినటువంటి స్థితిగతులను బట్టి, కృంగిపోయినటువంటి విధానాలను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి, కుటుంబ బాధలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, కుటుంబ శోధనలను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానాన్ని బట్టి దేవుని మందిరానికి రాలేక ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు లోయ అనబడుతున్నటువంటి మార్గాల్లో నడిపించబడుతున్నాడు. అందుకనే యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. గరుకైనటువంటి స్థలాలని దేవుడు సమభూమిగా చేయగలడు. గరుకైనటువంటి స్థితి నుంచి దేవుడు సమభూమిగా చేసి నిన్ను దేవుని సన్నిధికి ఆసక్తిగా నడిపించగలడు అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. గరుకైనటువంటి స్థితిలో నుంచి మనము బయటికి వచ్చి దేవుని స్థితిగతుల మధ్యలోనికి నడిపించబడగలిగితే, దేవుని మార్గములోనికి నడిపించబడగలిగితే, దేవుని యొక్క స్వస్థతలోనికి రాగలిగితే, దేవుడు చేసిన అద్భుతాల వెంట మనం రాగలిగితే, దేవుని మందిరములోనికి వచ్చి దేవుని వాక్యం ద్వారా మన హృదయాన్ని సరిచేయగలిగితే ఆ లోయలు లాంటి అనుభవాలని నా దేవుడు మీ మధ్యలో అణిచివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోయలు లాంటి అనుభవాలు ఏ లోయలో ఆ స్థితిగతుల మధ్యలో మనం నడిపించబడుతున్నాం అనేది 4 మాటలు మీకు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చదవండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3-4 వాక్యాలను చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ యొక్క వారములో ఏ లోయల గుండా మనం వెళ్ళాలో, ఎటువంటి ఆ స్థితిగతుల మధ్యలో వెళ్ళాలో, వాటి గుండా వెళితే ప్రయోజనం ఏమిటో, వెళ్ళకపోతే కలిగే నష్టాలు ఏమిటో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. అక్కడ భక్తుడైనటువంటి దావీదు కీర్తనలో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు కీర్తనాకారుడు, భక్తుడైనటువంటి దావీదు తన దైనందిన జీవితంలో నడిపించబడుతున్నటువంటి స్థితిగతులని, తన దైనందిన జీవితంలో దేవుడు ఆయన నడిపిస్తున్నటువంటి మార్గాలని, తన దైనందిన జీవితంలో దేవుడు అతనితో మాట్లాడుతూ, ధైర్యపరుస్తూ, కృంగిన స్థితిలో అతన్ని లేవనెత్తుతూ, నలిగిపోతున్న స్థితిలో అతన్ని బలపరుస్తూ, దేవునికి దూరమైనటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు, దావీదు నేను ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు? దావీదు నేను నీ కుడి చేయి పట్టుకున్నాను, ఎందుకు భయపడుతున్నావు? దావీదు నేను నీ పక్షాన ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావని అనేక సందర్భాలలో, అనేక సన్నివేశాల మధ్యలో, అనేక సందేశాలతోటి దావీదును దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమిటా ధైర్యం? ఎందుకో తెలుసా? దేవుడు నాకున్నాడు అన్నటువంటి ధైర్యముతోటి ముందుకు నడుస్తూ ఉన్నాడు. దేవుడు నా వెంట ఉన్నాడు అన్నటువంటి ధైర్యముతోటి ముందుకు వెళుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి ధైర్యముతోటి ముందుకు వెళుతున్నాడు. దేవుడు నన్ను వెంటాడుతూ ఉన్నాడన్నటువంటి ధైర్యముతోటి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దావీదు వెంట ఎవరు ఉన్నారో తెలుసా? కాపాడే దేవుడు ఉన్నాడు. దావీదు వెంట స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. దావీదు వెంట మాట్లాడే దేవుడు ఉన్నాడు. దావీదు వెంట దేవుని యొక్క తోడు నిలిచి ఉన్నది కాబట్టి ఏ స్థలములోనికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని తోడు ఆ బిడ్డకు ఉన్నది కాబట్టి, ఆ వ్యక్తికి ఉన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా జయాన్ని సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయాన్ని సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం కొన్ని సందర్భాలలో ఏదైనా మనం అనుకుంటున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది కాస్త ఆలస్యమయ్యేసరికి దేవుని మీద అలగటం, దేవుని మీద సొనగటం, దేవుని మీద కొనగటం ప్రారంభిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదుని గమనిస్తూ ఉంటే, దావీదు అన్నిటినీ రుచి చూచిన వాడిగా కనపడుతున్నాడు. చెడును రుచి చూచి ఉన్నాడు, నష్టాన్ని రుచి చూచి ఉన్నాడు, కష్టాన్ని రుచి చూచి ఉన్నాడు, ఇబ్బందుల మధ్యలో వెళ్ళాడు, ఆటంకాల మధ్యలో వెళ్ళాడు, శోధనల మధ్యలో వెళ్ళాడు, ఇరుకు ఇబ్బందుల మధ్యలో తవిలలాడుతూ, సతమతమవుచు, కృంగిపోతూ, నలిగిపోతూ, కష్టాల వల్ల ఉన్నటువంటి దావీదును కూడా దేవుడు ప్రత్యక్షమై, దావీదు నీవు ఏ స్థలములో ఉన్నా కూడా, ఏ ప్రాంతములో ఉన్నా కూడా, ఏ స్వదేశంలో ఉన్నా కూడా నేను ఉన్నాను, నేను నీకు ఉన్నాను, ధైర్యపరిచే దేవుడిగా ఉన్నాను, మాట్లాడే దేవుడిగా ఉన్నాడు అని దేవుని యొక్క ఆ యొక్క స్వరము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క స్థితిగతుల ద్వారా దేవుడు అతనికి ప్రత్యక్షమై పలుసార్లు దావీదును ధైర్యపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు? ఎందుకు ఈ మాట ఏమండి తన దైనందిన జీవితంలో దేవునికి ధైర్యకరమైన మాట నీవు ఇస్తూ ఉన్నాడు అంటే, దావీదు వెంట ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. దావీదు వెంట దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా భయాన్ని తీసివేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళినా కూడా భయాన్ని తీసివేసి దేవుడు నా వెంట నడుస్తున్నాడు, దేవుడు నాకు ముందుగా ఉన్నాడు అన్నటువంటి ధైర్యాన్ని చేతపట్టుకొని ఏ స్థలములైనా కూడా అడుగు పెడుతున్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయమైనటువంటి మూల అంశం ఏంటంటే, గాఢాంధకారపు లోయలో దావీదు వెళుతున్నప్పటికీ కూడా, ఆయన సంచరిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏ అపాయము కలగనివ్వట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ఏమండి మనకున్నటువంటి పిల్లలే, అరే చీకట్లో రాత్రి పడినప్పుడు ఏమండి కొట్టు దగ్గరికి వెళ్ళి, ఏరా ఇదిగో థమ్సప్ కొనుక్కురారంటే వాడు అంటాడు, అమ్మా నాకు భయం వేస్తుంది, నేను పోలేనులే అంటాడు. అనడా? అంటాడు. ఎందుకంటే ఆ చీకటిని బట్టి, వాడి యొక్క స్థితిగతిని బట్టి ఏం చేస్తారంటే భయపడిపోతూ ఉంటాడు.
ఒకవేళ పెద్దోళ్ళైనా కూడా అమ్మా ఇదిగో పలానా చోటికి కొట్టుకెళ్ళిరానంటే ఇప్పుడా అమ్మో చీకటి పడ్డది నా వల్ల కాదులే అని కొన్ని సందర్భాల్లో అధైర్యంగా ఉండేవాళ్ళు. అందుకనే పెద్దోళ్ళు అంటుంటాడు, ఒరే వీడు పెద్ద అదురోడరా, వీడు ఏది చెప్పినా కూడా చేయడు, రాత్రి ఆడికైనా బొమ్మన్నా కూడా పొరపాటున పడి వీడు అదురోడు అని కొన్ని సందర్భాల్లో మన పిల్లలకి పేరు పెడతా ఉంటాం. మన పిల్లలకి కొన్ని సందర్భాల్లో పేరు పెడతా ఉంటాం. దేవుని యొక్క బిడలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో కూడా గాఢాంధకారపు లోయ అనగా ఏమండి దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే చీకటికి సాదృశ్యంగా కనపడుతుంది. గాఢాంధకారము అనగా చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో పలకరించే దిక్కు ఉండరు. ఆ చిమ్మ చీకట్లో ఏమండి ఎదురుగా ఒక వ్యక్తి వచ్చినప్పటికీ కూడా అతను ఆ మనుష్యుడో అతడు దెయ్యమో అనేది అర్థం కాని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతుంటారు. కారణం ఏంటంటే ఆ గాఢాంధకారపు చీకటి అనే దాంట్లో ఎవ్వరు కనపడరు, ఎవ్వరు మనకు పలకరించేవారు ఉండరు, ఎవరు మనల్ని పరామర్శించేవారు ఉండరు, ఎవరు మనల్ని ఏమండి స్థితిగతులను గమనించే వాళ్ళు ఉండరు. అటువంటి స్థితిగతుల మధ్యలో ఈ దావీదు నడిపించబడుతున్నాడు. ఈ దావీదు ఆ చిమ్మ చీకట్లో ఉండి ఆ స్థితిగతుల మధ్యలో ఉండి ఆ యొక్క ప్రాంతములో ఉండి ఆ గాఢాంధకారపు లోయలో ఉండి దేవుని సన్నిధిని సంచరిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని ఏమండి కొనియాడుతూ నడిపించబడుతున్నప్పుడంట దావీదు చెప్తున్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఏ అపాయమునకు నేను భయపడను. చిమ్మ చీకట్లో నా ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో అపాయాలు కలుగుతుంటాయి. రహదారి గుండా వెళుతున్నప్పుడు ఏమండి ఆ రోడ్డు గుండా వెళుతున్నప్పుడు ఆ బైపాస్లో వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అమావాస్య అనేది ఏమండి వచ్చిందనుకోండి ఆ రోజంతా చీకటిగా ఉంటుందా ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. ఆ చిమ్మ చీకట్లో ఎవరు వెళ్తున్నారో తెలియదు. అందుకనే పెద్దోళ్ళు అంటారు, ఒరే అమావాస్య రోజున యాడికి బొమ్మకనైనా ఆపద నీకు జరుగుతుంది, జాగ్రత్తగా ఉండు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఇదిగో రోడ్డు పక్కకి వెళ్ళి జిల్లెడాకులు తీసుకుని వచ్చి ఏడ కట్టుకోవాలా, మెడకాయక. ఒరే పెద్దోడా జిల్లెడాకులు తీసుకొచ్చి ఆ దారబంధనానికి కట్టు. ఎందుకు ఆయనంటే రేపు అమావాస్య ఉందిరా, ఆ యొక్క అమావాస్య ఆ యొక్క విధానం మనకు అంటకుండా ఉండటానికి, ఆ యొక్క విధానము ఆ సందు మనకు కొట్టకుండా ఉండటానికి చిన్న పిల్లలకు కూడా ఏదో కడతా ఉంటారు మొలతాడికి. ఎందుకమ్మా నేను ఒకసారి ఒక డెలివరీ అయినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పాపను చూద్దాం ప్రార్థన చేయడానికి వెళ్తే ఇంతలావుడిది ఏంటిదంటే ఏదో ఏరు పీక్కొచ్చి మొలతాడు గట్టి పన్నుకుంది. వాడేమో అటు దొల్లేటప్పుడు ఇటు దొల్లేటప్పుడు ఒత్తుకొని ఎర్రగా ఈ మోయన గమిలిపోయింది. ఆయన కూడా అట్టనే ఉంచారు పాపం. వాడేమో కేకలేస్తున్నా, ఆ పాప ఏమో కేకలేస్తుంది. ఆ అమ్మాయి బుడ్డపిల్ల. నేను ఎత్తుకొని ప్రార్థన చేద్దామని దగ్గరికి తీసుకుంటే ఇంతలావు ఉంది. ఏంటమ్మా ఇది ఇంతలావుడిది కట్టేది ఏదో చిన్నది కట్టుకోకూడదంటే, లేదు పాస్టర్ గారు స్వామి దగ్గరికి పోతే మంతరించి ఇచ్చిండయా ఆ మొలతాడుకు కట్టమని. ఏది ఇంతలావుదా? మొద్దాలు ఉందండి ఇంతలావు పాపం. ఆ పాపేమో అటు ఇటు దొల్లే పాప అయిపోయా. ఒత్తుకొని ఆ నడుమంతా ఇంతలా ఎర్రగా కాయగాసి తీసేయకూడదమ్మా. ఆ పాపకి అంతలా వాసింది అంటే, ఏం కాదులే పాస్టర్ గారు అదే తగ్గిపోద్దులే. పాపను బాధ పెట్టడానికైనా ముందుకు వస్తుంది కానీ తీయమంటే తీయదంట. ఎందుకమ్మానంటే రేపు సాయంత్రం తీస్తా పాస్టర్ గారు. ఎందుకమ్మా అని అన్నా. రేపు అమావాస్య ఉందయ్యా. ఏ ఆశ? అందుకని ఆ దారాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క ఏరుని తీసుకొచ్చి కట్టాను. చాలామంది కూడా జిల్లడాకులు తీసుకొచ్చి కట్టుకుంటూ వస్తూ ఉంటారు. దావీదు అంటున్నాడు, నేను గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ, నేను సంచరిస్తున్నప్పటికీ
ఏ అపాయము నా దగ్గరికి రాదు. దేవుని యొక్క భక్తులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసం ఒకటే ఉండాలి. దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి దేవుని బిడలకు ఒకే విశ్వాసం ఉండాలి. నేను గాఢాంధకారపు లోయలో వెళ్ళినా కూడా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన దేవుడు సంచరిస్తున్నాడు, నా ప్రక్కన దేవుడు ఉన్నాడు, నాకు ఏ అపాయము రాదని ధైర్యంగాను ముందుకు వెళ్ళగలిగితే నీ ధైర్యాన్ని చూసిన దేవుడు అపాయం నీ దగ్గరికి రానివ్వడు. అపాయం నీ దగ్గరికి రానివ్వడు. దేవుడు అపాయానికి చెప్తాడు, ఇదిగో అపాయమా, నా బిడ్డ దరి చేరవాకు, ఆ బిడ్డ పక్షాన నేను ఉన్నాను, ఆ బిడ్డతో నేను సంచరిస్తున్నాను, కాబట్టి అపాయమా, ఆ బిడ్డ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు దాన్ని ఆటంకం చేస్తాడు. నేను చెప్పాను ఒక నెల రోజుల కిందటో 2 నెలల కిందటో శనివారం పూట అటు వెళ్తా ఉన్నాను, అవకలికి బయటికి వెళ్దామని, రోడ్డు దాటుదామని వెళ్తా ఉన్నాను. భయంకరంగా కారు స్పీడ్ వస్తూ ఉంది, నేను గమనించుకోలే. భయంకరమైన దాదాపు 70-80 స్పీడ్లో వస్తున్నాడు కారుకు నాకు ఈ చెయ్యంత మందమే. నేను గమనించుకోకుండా రోడ్డు దాడుతూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో వచ్చి చేయి పట్టుకొని గట్టిగా లాగినట్టుగా నాకు అర్థమైపోయింది. ఆడ భయపడ్డ, చూస్తే మౌనంగా స్పీడ్న కారు వెళ్ళిపోతా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, నా దేవుడు నాతో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. నేను గాఢాంధకారపు లోయలో వెళ్తున్నప్పటికీ కూడా నా దేవుడు నాతో సంచరిస్తున్నాడు. కాబట్టి నా చేయి పట్టుకొని అపాయానికి గురి చేయనీయకుండా, అపాయం నా దగ్గరికి రానివ్వకుండా, అపాయపు విధానాలు నా దగ్గరికి రాకుండా దేవుడు నన్ను బ్రతికించాడని ఆ వెంటనే దేవుడి నామానికి స్తోత్రాలు చెప్పుకున్నానండి. కారణం ఏంటంటే దేవుడు మనతో సంచరించాలి అంటే, దేవుడు మనతో ఉండాలి అంటే ఆ యొక్క గాఢాంధకారపు లోయలు అనబడుతున్నటువంటి చీకటి బ్రతుకుల నుంచి బయటికి రావాలి, చీకటి విధానాల నుంచి బయటికి రావాలి. చాలామంది ఏమని చెప్తూ ఉంటే దేవుణ్ణి నమ్ముకోండి, దేవునితో నడవండి అంటే రాలేని పరిస్థితుల మధ్యలో చీకటి బ్రతుకులో నడిపించబడుతున్నారు, చీకటి విధానాల్లో నడిపించబడుతున్నారు, చీకటి మార్గాల్లో నడిపించబడుతున్నారు. వారి యొక్క స్థితిగతులు గమనిస్తూ ఉంటే ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు చూసిన కుటుంబంలో ఆనందం ఉండదు, ఎప్పుడు చూసినా సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా కూడా గొడవలతోటి నింపబడుతుంటుంది, అసమాధానముతో నింపబడుతుంటుంది. ఎందుకంటే చీకటితో సాంగత్యము చేసినంత కాలము మన యొక్క హృదయంలో దేవుడు సంచరించడు, మన హృదయంలో దేవుడిని నిలిచి ఉండడు. ఆ చీకటి అనుభవాల్లో నడిపించబడే ప్రతి దినము కూడా ఎప్పుడు చూసినా కూడా మన కుటుంబాలలో ఏదో ఒక ఆవేదనలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ చీకటి అనుభవాల నుంచి నీవు బయటికి రావటానికి కల్వారి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై రక్తాన్ని చిందించి ఉన్నాడన్నటువంటి విధానాన్ని మర్చిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని తన కల్వారి శిలువలో మన కొరకై మరణించాడన్నటువంటి మరణ పునరుత్థానాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు నడవగలిగితే ఆయన మనతో సంచరించి ఆ చీకటి అనుభవాల నుంచి దూరము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనతో ఉండగలిగితే ఆ చీకటి అనుభవాలనేవి దూరమైపోతూ ఉంటుంది. నేను వచ్చినటువంటి కొత్తలో ఈ ప్రాంతం అంతా నేను ప్రాంతం చేసుకొని గమనిస్తున్నప్పుడు చీకటితో నింపబడింది. ఏ కోణాలలో చూద్దామన్నా వెలుగు కనపడట్లేదు, ఏ కోణాల్లో చూద్దామన్నా దేవునికి సంబంధించినటువంటి విధానాలు కనపడట్లేదు, ఏ కోణాలలో చూద్దామన్నా భక్తిలో సనిగిలిపోయారు, ఏ కోణాల్లో చూద్దామన్నా ఐక్యతలో దూరమైపోయారు, ఏ కోణాల్లో చూద్దామన్నా కూడా చీకటితో ప్రతి కుటుంబాలు, ప్రతి వ్యక్తిగత జీవితాలు కమ్మి నశించిపోతున్నట్లు నేను గమనించానండి. దేవుడు అందుకనే ప్రియమైనటువంటి సేవకుని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చీకటిని తొలగించటానికి,
ఈ ప్రాంతాన్ని దేవుడు వెలుగుమయాన్ని చేయటానికి, ఈ ప్రాంతంలో చీకటిని పారదోలి వెలుగుతో నింపటానికి నాలాంటి సేవకుని ఇక్కడికి తీసుకొని రాబట్టి ఈ రోజున చీకటి అనుభవాలు తొలగించబడ్డాయి, చీకటి విధానాలు దూరపరచబడ్డాయి, చీకటి మార్గాలు దూరపరచబడ్డాయి. వెలుగులోనికి అనేక మంది ప్రజలు వచ్చి ఈ రోజున వాక్యం వినగలుగుతున్నారంటే ఆ చీకటి బ్రతుకును మీరు తీసివేసుకోబట్టి ఈ రోజున వెలుగులోనికి వచ్చారు. ఆ చీకటి మార్గముల నుంచి మీరు దాటుకొని రాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడని, దేవుడు మనతో మాట్లాడతాడని, వెలుగైనటువంటి దేవుడు మన చీకటి బ్రతుకులను నాట్యంగా మార్చి వెలుగుమయంగా మారుస్తాడని నీవు ఆ చీకటిని దాటుకుంటూ రాబట్టే ఈ రోజున వెలుగులోనికి రాగలిగావు, దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావు, దేవుని వాక్య ప్రకారం జీవించగలుగుతున్నావంటే ఆ చీకటి బ్రతుకులో నుంచి బయటికి రావాలి. ఇంకా చాలామంది ఉన్నారు, చీకటి విధానాల్లో ఉన్నారు, చీకటి మార్గాల్లో ఉన్నారు, గాఢంధకారపు స్థితిగతుల మధ్యలో ఇంకా చాలామంది నడిపించబడుతున్నారు. వారిని కూడా నా దేవుడు చీకటిని తొలగించి వెలుగులోనికి తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చీకటి సంబంధులు? అక్కడ రాయబడినటువంటి మాటను గమనిద్దాం. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 12వ వాక్యం. 8వ అధ్యాయం 12వ వాక్యం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఎవరి విధానం అంటే ఎవరైతే రాజ్య సంబంధులుగా పిలువబడుతున్నారో, చీకటి సంబంధులుగా పిలువబడుతున్నారో వారిని తీసుకొని పోయి వెలుపటి చీకటిలో వేస్తారంట. వెలుపటి చీకటి అంటే చిమ్మ చీకటి, గాఢంధకారం. వారిని తీసుకొని అక్కడ ఏమండి చీకట్లో ఉన్నటువంటి వారిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క గాఢంధకారపు లోయలో పడేసినప్పుడంట వారు ఏడుస్తూ ఉన్నప్పుడంట అక్కడ రాయబడింది, వారు అక్కడ ఏ పండ్లు కొరుకుటయు ఏడుస్తూ ఉంటారంట. ఏంటి మా బ్రతుకులు ఇట్టయిపోయాయి? భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది సేవకులు వాక్యం చెప్పారు, మేము వినలేదు. భూమి మీద ఉన్నప్పుడు దైవజనులు మా దగ్గరికి వచ్చి బ్రతిమలాడారు, మేము లెక్క చేయలేదు. భూమి మీద ఉన్నప్పుడు మా ఇష్టానుసారంగా మేము బ్రతికాం. మా పరిస్థితి ఆ ఎంతోమంది సేవకులు వచ్చి పరామర్శించినప్పుడు కూడా లెక్క చేయని పరిస్థితుల మధ్య నడిపించబడ్డాం. ఇదిగో మేము ఇప్పుడు వెలుపడి చీకట్లో పడవేయబడ్డాం. అక్కడట ఏడుపులు, ఏడుస్తూ ఉన్నారంట, అయ్యో మేము వెలుగులోకి వస్తాం. ఆ టయాన వెలుగులోనికి వస్తామన్నా కూడా తీసుకొచ్చి పైకి లాగే వాళ్ళు కూడా లేరట. అక్కడ రాయబడినటువంటి మాట నేను చెప్పేది కాదు. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్చుచూ ఉండెను. ఎన్ని పండ్లు కొరికినా కూడా ప్రాణాన్ని ఉండదు, ఎవరి మీద కొట్టాలన్న ప్రాణాన్ని ఉండదు, పండ్లు కొరుక్కున్నా కూడా ఏమి ప్రయోజనం ఉండదు. కన్నీటి లోయలో ఏమండి చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారి యొక్క విధానాలు ఏమండి ఎవరు చెప్పినా కూడా ఈనాటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వారిని తీసుకొని పోయాట వెలుపడి చీకటిలో వేస్తారంట. అక్కడ పైకి రావడానికి కూడా లేని పరిస్థితి, పైకి రాలేని పరిస్థితి. ఏమండి ఆ చీకటిలోంచి పైకి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. అందుకనే ఈరోజున దేవుని సేవకులుగా పలు ప్రాంతాలలో, దేశాలలో, పట్టణాలలో, పల్లెటూర్లలో వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారంటే ఆ చీకట్లో నుంచి నీవు రావాలి, దేవుని వెలుగులో ఉండాలని, ఆ గాఢంధకారపు స్థితుల మధ్యలో నుంచి నువ్వు బయటికి రావాలన్నటువంటి ఆలోచనతోటి రకరకాలుగా దేవుని స్వార్థలు వినిపించబడుతున్నాయి. అక్కడక్కడ మీరు గమనించండి, కరపత్రికలు పంచుతూ ఉంటారు. ఎందుకు? ఈ కరపత్రికల వలన దేవుణ్ణి తెలుసుకుంటారని.
ఈ కరపత్రికల వలన ఆ నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకుంటారన్నటువంటి ఆలోచనతో ఏమండి ఆ ఎండొచ్చినా వానొచ్చినా కూడా వాళ్ళు సంచులు తగిలించుకొని బజార్లలో ఏమండి కరపత్రాలు పంచుతూ ఉంటారు. వారికి పని లేక కాదు. ఈ కరపత్రం ద్వారా ఒక్క కుటుంబం అన్నా దేవుళ్ళలోనికి వస్తుందని, ఈ కరపత్రం ద్వారా ఒక్క వ్యక్తి అయినా రక్షించబడతాడు అన్నటువంటి ఆలోచనతోటి నా ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు ఎండ అనుకోకుండా కూడా సంచి తగిలించుకొని కరపత్రాలు పంచుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? చీకటి బ్రతుకుల నుంచి బయటికి రావాలని, చీకటి స్థితిలో నుంచి బయటికి రావాలని, ఆ చీకటి విధానాల నుంచి బయటికి రావాలన్నటువంటి ఆలోచనతోటి ఏమండి దేవుని సేవకులు ఎంతగానో ప్రయాసపడుతుంటారు. భూమి మీద ఉన్నప్పుడు దేవుని సేవకుల మాట వినరు, కానీ ఎప్పుడైతే తీసుకొని వెళ్ళి ఆ చీకట్లో పడేస్తారో అప్పుడు గుర్తొస్తారంట. ఓహో, పలానా రోజున రవి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తే నేను లెక్క చేయలేదు, పలానా రోజున పలానా దైవజనుడు వచ్చి కరపత్రాలు ఇస్తుంటే నేను లెక్క చేయలేదు, ఈ చీకట్లో పడి ఏడుస్తూ ఉన్నాను, నన్ను లావునెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ గాఢాంధకారపు స్థితిగతుల మధ్యలో అప్పుడు గుర్తుకొస్తారు. ఎవరు? కరపత్రాలు పంచారే దేవుని సేవకుడు, వాక్యం చెప్పాడే దేవుని సేవకుడు, రక్షణ మార్గంలో నడిపించబడండి అని ఏమంటే గొంతెత్తి గలమెత్తి స్వరమెత్తి ఆ యొక్క స్వరాన్ని వెలువడి చేశాడే, అప్పుడు ఆ సేవకులు గుర్తుకొస్తారు. ఆ టయాన ఎంత గుర్తుకొచ్చినా కూడా నిష్ప్రయోజనం. ఈ రోజున మనము ఏమండి చనిపోతే దేవుని రాకడలో ఉంటామన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నామా? నమ్మకములో ఉన్నామా? నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామా? ఈ రోజు వరకు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిజ వాస్తవంగా చెప్పను, చనిపోతే నా దేవుని కడి పార్శ్వం ముందు నేను ఉంటానని నమ్మకంగా చెప్పగలను. కారణం ఏంటంటే దేవుని రక్షణ అనుభవంలో నేను నడుస్తున్నాను కాబట్టి. గడిచిన దినాలలో చీకటి బ్రతుకును అనుభవించిన నేను, శాపాన్ని అనుభవించిన నేను, దరిద్రత వ్యవస్థలో నడిపించబడుతున్న నేను, నిజమైన రక్షకుడు యేసు క్రీస్తుని నమ్మి బాప్టిజం తీసుకొని ఆ చీకటి బ్రతుకును నేను వదిలివేసి దేవుళ్ళలోనికి వచ్చినటువంటి నా యొక్క వెలుగు జీవితాన్ని పరలోకం పొందినటువంటి దేవుడు చూస్తాడు కాబట్టి, నా యొక్క బ్రతుకును దేవుడు చూస్తాడు కాబట్టి, చనిపోయినా కూడా నాకు ఒక విశ్వాసం ఉంది, దేవునితో పాటు నేను కూడా వెళ్తాను. ఎందుకనంటే చీకటి బ్రతుకును పాతి పెట్టాను కాబట్టి, గాఢాంధకారము అనబడుతున్నటువంటి లోయల మధ్యలో నుంచి నేను బయటికి వచ్చాను కాబట్టి. ఈరోజున వాక్యం వింటున్నటువంటి నా ప్రియ క్రైస్తవులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితిగతుల మధ్యలో మనం ఎటువంటి విధానములో నడిపించబడుతున్నాం? బయట వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా సహోదరి, చీకటి బ్రతుకులను నడిపించబడుతున్నట్లయితే దేవుని రాకడ సమీపిస్తుంది. చీకట్లో నుంచి దేవుడు నిన్ను తీసుకొని వచ్చి వెలుగులోనికి రప్పించడానికి, వెలుగుమయంగా నిన్ను చేయటానికి, నీ యొక్క హృదయములో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు తలస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమండి ఏడుపులు పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ స్థితి మనకు రాకముందే, ఆ గాఢాంధకారపు ఆ యొక్క చిమ్మ చీకట్లో మనం పడకముందే దేవుని వెలుగులోనికి రాగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆ చీకటి బ్రతుకులో నుంచి మనల్ని దేవుడు బయటికి రప్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ స్థితిగతుల మధ్యలోనికి తీసుకొని వచ్చి ఆ ముందుకు నడిపిస్తాడో 4 మాటలు చెప్పి త్వరగా నేను ముగిస్తాను. చదవండి. ఆ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 49, 8వ వాక్యం. చదువుకుంటూ వచ్చేమ్మా.
బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్నటువంటి వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి. చాలండి, అక్కడ 4 మాటలు రాయబడ్డాయి. మొదటిగా దేశమును చక్కపరచి అనేది 1వ మాట. రెండవదిగా వాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై అనేది 2వ మాట. మూడవది నిన్ను కాపాడి అనేది 3వ మాట. 4వదిగా ప్రజలకు నిబంధనగా నియమించి తిని. మొట్టమొదటి మాటను మనం గమనిస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థితిగతులను మనం గమనిస్తూ ఉంటే ఆ బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెబుతూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అని అంటే, ఏమండి, దేశాన్ని ఆ యొక్క విధానములో చక్కపరిచే విధానములో నడిపించబడాలని అక్కడ రాయబడుతూ ఉంది. ఏమిటి ఆ మాట అంటే, అక్కడ గమనిస్తూ ఉంటే దేశమును చక్కపరచి. చీకట్లో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే వెలుగులోనికి వచ్చి దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశాన్ని చక్కపరిచే వారిగా ఉండాల. చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి వెలుగులోనికి వచ్చి దేశాన్ని చక్కపరిచే వారిగా ఉండాలి. చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా దేశాన్ని చక్కపరుస్తాడు? చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా దేశాన్ని బాగుపరుస్తాడు? చీకట్లో నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా చక్కపరచగలిగినటువంటి విధానంలో నడిపించబడుతుంటాడు అంటే, ఎప్పుడైతే ఆ చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి మారు మనసు అనబడుతున్నటువంటి మార్గాల్లో నడిపించబడి రక్షణ అనే అనుభవాన్ని ధరించుకున్న తర్వాత వెలుగులోనికి వస్తాడు. ఆ వెలుగులోనికి వచ్చిన తర్వాతట ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? దేశమును చక్కపరుచుకోవాలి. ఆ చీకటి అనుభవాల్లో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి ఏం చేయాలో తెలుసా? దేశమును చక్కపరుచుకోవాలి. దేశము అనగా మన కుటుంబానికే అనుకోవాలి. ఏమండి, మన కుటుంబాన్ని మనము చక్కపరుచుకునే వారిగా ఉండాలి. ఒకవేళ మన కుటుంబంలో ఏమండి భర్త మారు మనసు లేక ఉండవచ్చు. మన కుటుంబంలో పిల్లలు మారు మనసు లేని స్థితిగతుల మధ్యలో నడిపించబడి ఉండవచ్చు. మన కుటుంబంలో మన పెద్దలు మారు మనసు లేని స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నటువంటి ఆ స్థితిగతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మారు మనసు పొందినటువంటి వ్యక్తి, వెలుగులోనికి వచ్చిన వ్యక్తి, చీకటిని దాటుకొని వెలుగు మార్గాల్లో నడిపించబడే వ్యక్తి ఏం చేయాలో తెలుసా? దేశమును చక్కపరుచుకోవాలి. దేశము అనగా మన కుటుంబమే. భార్య ఏమండి భర్త మారు మనసు లేకపోతే ఆ యొక్క భార్య అనబడుతున్నటువంటి ఆ స్త్రీ ఏం చేయాలో తెలుసా? ఆ యొక్క పురుషుడి విషయంలో, భర్త విషయంలో దేవుని మాటలు చెప్పి, దేవుని వాక్యాన్ని బోధించి, అయ్యా మనం నడిపించబడుతున్నటువంటి స్థితి ఇది కాదు, మనం నడిపించబడుతున్నటువంటి చీకటి మార్గాల్లో మనం ఉండకూడదు. దేవుడు మన కొరకు చీకటిని వెలుగుగా చేశాడు. దేవుడు మన కొరకు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడు మన కొరకు కల్వారి శిలువలో రక్తాన్ని చిందించి ఉన్నాడని దేశము అనబడుతున్నటువంటి కుటుంబాన్ని మనం ఏం చేసుకో తెలుసా? నీ యొక్క భక్తిని బట్టి, నీ యొక్క నీతి మార్గాలను బట్టి, నీ యొక్క నీతి ప్రవర్తనను బట్టి, నీ యొక్క దేవుని యొక్క ఆ యొక్క స్వచిత్తమైనటువంటి దేవుని భక్తిని బట్టి నువ్వేం చేసుకోవాలంటే నీ భర్తను మార్చుకొని ఉండాలి. నీ భర్తను మారు మనసు మార్గంలోనికి తీసుకొని రావాలి. నీ భర్తకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నీ భర్తను దేవుని వైపు మరలించుకొని రాగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా భార్య భర్త దేవుని మందిరానికి రాగలిగితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా మార్గంలోనికి రాగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో పెద్దగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరంటే తల్లి తండ్రి దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని మందిరంలోనికి రాగలిగితే, దేవుని నామాన్ని స్తుతించగలిగితే, చీకటి అనుభవాలను పాతిపెట్టి వెలుగుమయముగా అనబడుతున్నటువంటి లోకముగా ఆ లోకములో ఉన్నటువంటి ఆ స్థితిగతులను మరుగు చేసుకొని
వెలుగుగా అనబడుతున్నటువంటి యేసు క్రీస్తును ధరించుకోగలిగితే ఏమండి దేశము అనబడుతున్నటువంటి కుటుంబాన్ని మనం కూడా వెలుగులోనికి తీసుకురాగలుగుతాం. కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేశమును చక్కపరిచి ఎంతోమందిని మనం చక్కపరుస్తూ ఉంటాం. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని బయటి వారిని మనం చక్కపరిచే ముందుగా మనమే మన కుటుంబాన్ని మనము చక్కపరుచుకునే వారిగా ఉండాలి. మనమే ఏమండి మన కుటుంబాన్ని చక్కపరుచుకునే వారిగా ఉండాలి. కొంతమందిని గమనిస్తూ ఉంటే నా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన కుటుంబం అయితే సరిగా ఉండదు, కానీ ఎదుటి వారి విషయాల్లో ఏలెత్తి చూపగలుగుతూ ఉంటారు. ఎదుటి వారి విషయంలో వారు ఎలాగున్నారు, వీరు ఇలాగున్నారు, వాళ్ళు భక్తి మార్గంలో లేరు, వారు చెడు మార్గంలో ఉన్నారు అని ఎదుటి వారిని విమర్శించే విధానంలో నడిపించబడుతుంటారు. ఎదుటి వారిని నొప్పించే విధానంలో కనపడుతుంటారు. ఎదుటి వారిని బాధ పెట్టే విధానంలో నడిపించబడుతుంటారు. ఎదుటి వారిని నొప్పించే విధానంలో కనపడుతుంటారు. వారిని నొప్పించే బదులుగా, వారిని బాధ పెట్టే బదులుగా, వారిని ఇబ్బంది పరిచే వారిగా కాకుండా మనము మన దేశమును, మన యొక్క కుటుంబమును, మన యొక్క స్థితిగతులని, మన యొక్క మన కుటుంబంగా పిలవబడుతున్నటువంటి మన వారిలోనే మనము చక్క పెట్టుకోగలిగితే, మన యొక్క పిల్లల విషయంలో చక్క పెట్టుకోగలిగితే, మన యొక్క భర్త విషయంలో చక్క పెట్టుకోగలిగితే, మన యొక్క భార్య విషయంలో చక్క పెట్టుకోగలిగితే మన యొక్క ఆ కుటుంబానికట, మన దేశానికట దేవుడు ఒక చీకటిలో నుంచి తీసుకొని వచ్చి నిన్నేం చేస్తాడంటే వెలుగుమయంగా మారుస్తాడు. గాఢంధకారపు స్థితిలో నుంచి దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకంటే నీవు ఆటోమేటిక్గా దేవుని వాక్యమును బట్టి నీవు నీ కుటుంబం రక్షించబడ్డావు కాబట్టి, నీవు నీ కుటుంబము దేవుల్లో ఉన్నావు కాబట్టి నీలో చీకటి తొలగించబడి నీవు వెలుగుమయంగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే నీ దేశమును నువ్వు చక్క పెట్టుకోగలిగితే, నీ కుటుంబాన్ని నువ్వు చక్క పెట్టుకోగలిగితే, నీ యొక్క స్థితిగతుల మధ్యని నీకు నీవే ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఏ అపాయమట నీ దగ్గరికి రాదు. అందుకనే దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదు. కారణం ఏమిటి? ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు దావీదు అని అంటే, దేవుడు మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ గాఢంధకారపు స్థితిలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు కాబట్టి దావీదు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున దేశము అనబడుతున్నటువంటి మన కుటుంబంలో ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నామా? ఏ అపాయం నా కుటుంబానికి సంభవించదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? దావీదైతే చెప్తూ ఉన్నాడు, నేను ఏ గాఢంధకారపు లోయలో ఉన్నా కూడా, ఆయా అపాయకరమైనటువంటి స్థితి మధ్యలో ఉన్నా కూడా దేవుడు నా కుటుంబానికి ఏ అపాయము రానివ్వడు, ఏ ఆపద రానివ్వడు అన్నటువంటి ధైర్యాన్ని ఈ రోజున నీవు నీ కుటుంబం పొందుకోగలుగుతున్నామా? ఆ చీకటి వ్యవస్థలో నుంచి బయటికి వచ్చి దేవుడు మనకు ఉంచబడినటువంటి కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? దేవుడి పునరుద్ధాన ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే, బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో ఆయన చెప్పుచున్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు. చీకటి అనుభవం, గాఢంధకారపు లోయల నుంచి మనం బయటికి వచ్చి మన దేశమును చక్కపరుచుకునే వారిగా ఉండాలి. మన దేశము అనంటే మన కుటుంబాన్ని, మన భర్తను, మన భార్యను, మన పిల్లల్ని మనము చక్క పెట్టుకోగలిగితే చీకటి అనుభవము నిన్ను ఆ చీకటి అనుభవాల నుంచి నువ్వు బయటకు వస్తావు. చీకటి మార్గాల నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుడు నువ్వు చూపించినటువంటి వెలుగు మార్గాల్లో నువ్వు నడిపించబడగలుగుతావు. ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఆ గాఢంధకారపు లోయలు అణిచివేసి నీ దేశమును ఆయన నీ కుటుంబమును చక్కపరుచునుగాక. హల్లెలూయా.
రెండవదిగా గమనిస్తూ ఉంటే వాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై, వాడైనటువంటి స్వాస్థ్యమును పంచిపెట్టుటకై చీకటిని తొలగించి వాడైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఏం చేస్తాడంటే పంచి పెడతాడట. వాడైనటువంటి స్వాస్థ్యం అని అంటే ఏమని, మన పితరులు సంపాదించినటువంటి స్వాస్థ్యం ఉందే, మన పితరులు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయే, మన పితరులు సంపాదించినటువంటి పొలాలు ఉన్నాయే, మన పితరులు సంపాదించినటువంటి ఇళ్ళు ఉన్నాయే, వాటిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ చీకటి విధానాల నుంచి తొలగించి వాటిని నీకు పంచిపెడతాడు, వాటిని నీకు పంచిపెడతాడు. చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏమండి, తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దోడికి ఈ వాట, చిన్నోడికి ఈ వాట. ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది పాస్టర్ గారు, ఒక ఇంటికి ఇచ్చి పంపించే ఆ అమ్మాయికి ఆస్తి అవసరమా అని అంటారు కొంతమంది. ఒక ఇంటికి ఇచ్చే ఆడపిల్లకి ఆస్తులు ఇవ్వకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవమే, కాదనట్లేదు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి వాటిల్లో కూడా ఏదో కాస్త కూస్తో వారికి కూడా మనం ఇచ్చేవారికి కనపడుతుండాలి. వారికి కూడా ఇచ్చేవారిగా మనం కనపడుతుండాలి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వాడైనటువంటి స్వాస్థ్యమును పంచిపెట్టుటకై. ఎప్పుడు పంచిపెడతారు అని అంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే బిడ్డల మాట వింటారో, తల్లిదండ్రులు కుమారులు అనబడుతున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటే అప్పుడు ఏం చేస్తారంటే తండ్రి అంటాడు, ఒరే నువ్వు పెద్ద అయినా కూడా నేను చెప్పిన మాట నువ్వు వింటే నీకు 1 ఎకరం రాసిస్తా పోరా అంటాడు. అంటాడా అనడా? అదే ఏం లేదనుకోండి, రాసిస్తాడా? ఒకవేళ కోప్పడినా కూడా చివరి క్షణాల్లో కూడా బిడ్డలకు పంచి పెడతారు. మరి కొంతమంది తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటే పెద్దోడిని ఒక కంట చూస్తారు, చిన్నోడిని ఒక తక్కువ చూస్తూ ఉంటారు. పెద్దోడు అంటేనేమో ఆయనకు ప్రేమ, చిన్నోడు అంటేనేమో ఆమెకు ప్రేమ. తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమించే వారిగా కనపడుతుండాలి. ఇద్దరికి ఏది చేసినా కూడా సరి సమానంగా వారి విధానాల్ని ఏర్పాటు చేసేవారిగా కనపడుతుండాలి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వాడైనటువంటి స్వాస్థ్యమును పంచిపెట్టుటకై, వాడైనటువంటి స్వాస్థ్యము. నిర్గమకాండం 6వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 7-8 వాక్యాలు. నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులను మోయించు బరువులను మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నాకు బాహువు చాపి మీకు దేవుడునయ్యుందును, క్రింద నుండి ఆ వెలుపలికి రప్పించిన మీ దేవుడైనటువంటి యెహోవా తెలుసుకుంటారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో మగ్గిపోతుంటే మోషేతో దేవుడు మాట్లాడి, మోషే బానిసత్వపు కాడిలో నడిపించబడుతున్నారు, వీరి యొక్క సంపాదించినటువంటి సంపాదనను అనుభవించలేకపోతున్నారు, వీరు సంపాదించినటువంటి ఆస్తులనన్నీ వదిలివేసి ఐగుప్తులో బ్రతుకుతున్నారు. ఐగుప్తు అనబడుతున్నటువంటి ఫరో రాజుతో నీవు మాట్లాడాలి,
ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకొని రావాలని మోషేతో దేవుడు చెప్తుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా నా ప్రియా దేవుని బిడ్డలారా మగ్గిపోతున్నారంట. ఎక్కడా? ఐగుప్తులో. ఐగుప్తు అనబడుతున్నటువంటి చీకటిలో, ఐగుప్తు అనబడుతున్నటువంటి పాపపు స్థితిలో, ఐగుప్తు అనబడుతున్నటువంటి ఆ చీకటి బ్రతుకులో ఆ యొక్క ఫరో రాజు దగ్గర మగ్గిపోతుంటున్నప్పుడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంట. వారి యొక్క ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారి స్థితిగతులను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో పడుతున్నటువంటి నా ప్రజల బాధను నేను చూసి ఉన్నాను, నా ప్రజల బాధను నేను చూసి ఉన్నాను అని ఏమండి దేవుడితో మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నీ వెళ్ళి వారిని తీసుకొని రా. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ ఎవరి వారికి సమకూర్చిపెట్టు. ఎందుకో తెలుసా? వారు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించటానికి, వాడైనటువంటి స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవించటానికట, వారు కష్టపడినటువంటి కష్టాజీతాన్ని అనుభవించటానికంట, వారు పడుతున్నటువంటి పాటలను తీసివేసి వారి స్వాస్థ్యాన్ని దేవుడు వారికి అప్పచెప్పటానికట ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క వారు పడుతున్నటువంటి ఆ మొరను దేవుడు విని వారిని విడిపిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ప్రమాణము చేయుచున్నాను, వారిని నేను విడిపిస్తాను, వారిని విడిపిస్తాను. చాలామంది చెప్తుంటారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, బ్రదర్ ఇదిగో పలానా చోట స్థలం కొన్నాను, 15 లక్షలైంది, 30 లక్షలైంది, అది వేరే వాళ్ళు కొన్నారట, నాకు తెలియదు, నేను కూడా కొన్నాను, నా కోసం ప్రార్థన చేయి, ఆ స్థలం నాకు వచ్చేటట్లుగా. మా నాన్నగారు సంపాదించినటువంటి ఆస్తిని నమ్మి కొనుక్కున్నాను బ్రదర్, అది వేరే వాళ్ళ చేతిలో పెట్టాను, నష్టపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? ఆ యొక్క పితరులు కష్టమైనటువంటి కష్టం ఏమండి పొరపాటున వ్యర్థం కాదు. మన పితరులు కష్టమైనటువంటి ఆస్తులు పొరపాటున ఎక్కడికి పోవు. ఎందుకో తెలుసా? దేవుడు ఇశ్రాయేలుతో ప్రమాణం చేస్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేను నిన్ను విడిపించడానికి నేను మోషేను పంపుతున్నాను, ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నాను, విడిపిస్తానని. వాడైనటువంటి స్వాస్థ్యాన్ని మీకు పంచిపెట్టేటట్లుగా నేను చేస్తాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీ పితరులు సంపాదించినటువంటి ఆస్తులు ఈ రోజున దూరం అయిపోయాయేమో, మీ పితరులు సంపాదించినటువంటి స్థలాలు మీకు దూరం అయిపోయాయేమో, మీ పితరులు సంపాదించిన పొలాలు మీకు దూరం అయిపోయాయేమో. నా యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు మీతో చెబుతూ ఉన్నాడు, మీ స్వాస్థ్యాన్ని నా దేవుడు మీకు పంచిపెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు పంచి పెడతాడు. కారణం ఏంటంటే మీరు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలులుగా పిలువబడుతున్నటువంటి దేవుని జనాంగం. ఎక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకువచ్చాడంటే చీకటి బ్రతుకుల నుంచి మిమ్మల్ని రప్పించి వాడైనటువంటి స్వాస్థ్యమును మేము పంచిపెట్టడానికి చీకట్లో నుంచి తీసుకొచ్చాడు. వాడైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి, మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, మీ కుటుంబాన్ని పరబలితమైనటువంటి విధానంలోనికి తీసుకొని వెళ్ళటానికి, ఆత్మీయంగా బలపరచడానికి, ఆర్థికంగా బలపరచడానికి, శరీరకంగా బలపరచడానికి పరలోకమైనటువంటి దేవుడు ఏమండి చీకట్లో నుంచి నిన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును అనుభవించడానికి, ఆ స్వాస్థ్యపు విధానాల్లో నిన్ను తీసుకొని వెళ్ళటానికి చీకటిలో నుంచి తీసుకొని వచ్చాడంట. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలట చీకటి బ్రతుకుని బ్రతికారు. అప్పటి వరకు ఏమండి మోషే కనపడకపోయేసరికి ఏమండి అందరూ వాళ్ళకు ఉన్నటువంటి ఏమండి ఆ కమ్మలు, ఏమండి వారికి చెవులకు పెట్టబడినటువంటి కమ్మలు కానీ ఏమండి అన్నిటిని బంగారాన్ని కరగబెట్టుకొని మోషే లేడు అని ఏమండి బొమ్మను తయారు చేసుకొని దేవుని మర్చిపోయారు, దేవుని సావుకుని మర్చిపోయారు. అటువంటి చీకటి బ్రతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలనట వెలుపలికి తీసుకుని వచ్చి వారు కష్టపడినటువంటి స్వాస్థ్యాన్ని వారికి పంచిపెట్టారట. ఈ రోజున నా ప్రియా దేవుని బిడ్డలారా, పితరులు సంపాదించినటువంటి ఆస్తి మీకు రాలేదేమో, చివరికైనా కూడా మీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టగలిగినటువంటి మనసును పెద్దవాళ్ళకు దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మూడవదిగా గమనిస్తూ ఉంటే
చీకట్లో నుంచి మనల్ని తీసుకొని వచ్చి అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే నిన్ను కాపాడి ఈ రోజున మీరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు చాలామంది, అన్నా పలానా ఆపదల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు, పలానా భయంకరమైనటువంటి విషాద ఘటన మాకు జరగబోయే టయానికి దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు మమ్మల్ని కాపాడి దేవుడు మాకు కాపుదలుగా నిలబడ్డాడు అని సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. ఎందుకో తెలుసా? చీకటిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి, చీకటి బ్రతుకుల నుంచి బయటకు వచ్చావు కాబట్టి దేవుడు నీకు కాపుదలుగా నిలుస్తాడండి. 23వ నిర్గమకాండము 91వ కీర్తన చదవండి, 10వ వాక్యాన్ని చదువుదాం. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారంట అండి. తన దూతలకు ఆజ్ఞాపిస్తారంట. ఎందుకో తెలుసా? చీకట్లో నుంచి నువ్వు బయటకు వచ్చావు, వెలుగుమయంగా మార్చబడ్డ నీ జీవితంలో దేవుడు నీకు ఆయన నీకు ముందుగా పోతాడంట. ఒక చోట రాయబడింది, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేస్తానంట. ఎందుకో తెలుసా? వెలుగుమయంలోనికి వచ్చిన నీ జీవితంలో ఆయన నీకు ముందుగా పోతాడు. ఈ రోజున నీకు కలుగుతున్నటువంటి అపాయాన్ని దేవుడు అరికట్టాడు అంటే ఆయన నిన్ను కాపాడి ఉన్నాడని. దేవుడు నీకు కలగబోతున్నటువంటి శోధనలో పడనివ్వకుండా నిన్ను కాపాడి ఉన్నాడంటే చీకట్లో నుంచి బయటకు వచ్చి వెలుగు జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఏ అపాయం నీ దగ్గరికి రానివ్వకుండా తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో నా బిడ్డ బయలుదేరి వెళ్తున్నాడు, దూతలారా ఒక పక్క కుడి ప్రక్కన ఒకళ్ళు ఉండండి, ఎడం ప్రక్కన ఒకళ్ళు ఉండండి. ఇదిగో నా బిడ్డ ప్రార్థన చేసుకొని బయలుదేరుతుంది, నా బిడ్డను కాపాడే బాధ్యత నీది అని నీ విషయములట దూతలకి డ్యూటీలు వేస్తారంట. హల్లెలూయా. రాజకీయ నాయకులు అయితే ఏమంటారు, ఎవరిని పెట్టుకుంటారంటే గన్నుమ్యాన్లు పెట్టుకుంటారు. మనకెవరున్నారండి? ఎవరున్నారు? కుడి పక్కన ఎడమ పక్కన దేవదూతలు మనకు ఉండబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమకరంగా మనం గృహానికి చేరుతున్నాం. హల్లెలూయా. అందుకనే చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, చీకట్లో నుంచి దేవుడు నిన్ను తీసుకొని వచ్చి వెలుగుమయంలోనికి నడిపించి నిన్నేం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. 4వదిగా గమనిస్తూ ఉంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ప్రజలకు నిబంధనగా చీకట్లో నుంచి దేవుడు నిన్ను తీసుకొని వచ్చి ప్రజలకి నిబంధన అంటే ప్రామిస్. ఎక్కువ శాతం పెళ్లి వివాహాల్లో చేస్తూ ఉంటారు. భర్తకు నువ్వు లోబడి ఉంటావా? ఉంటానయ్యా. భార్యకు నువ్వు లోబడి ఉంటానయ్యా. 1 సంవత్సరం దాటినాక చూడాల. ఫస్ట్ మాత్రం అబ్బో ఒకరి పల్లెములు ఒకళ్ళు, అబ్బా పటకలేని ప్రేమ. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. కొత్తలో పెళ్ళైనప్పుడు మామూలుగా ఉండదు. ఐ లవ్ యూ డార్లింగ్, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. 3 నెలలు పోవాలా? ఆడను. ఫస్ట్ ఏమో ఐ లవ్ యూ డార్లింగ్, 3 నెలలు పోయినాక 4 నెలలు పోయినాక ఇంత పొడుగు తెస్తుంది, ఇంకా నాకు రావులే. హల్లెలూయా. సహజమే, జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం 4వదిగా గమనిస్తూ ఉంటే, చీకట్ల నుంచి దేవుడు మనల్ని వెలుపలికి తీసుకొని వచ్చి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకట నిబంధనగా నిలుపుతాను. దేవుడు
నోవాహుతో చెప్తున్నాడు. జలప్రాయం వచ్చినప్పుడు ప్రజలందరూ మునిగిపోయి నీళ్ళల్లో అల్లాడిపోతూ అల్లాడిపోతున్న సందర్భంలో నోవాహు దేవుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇక చాలు వర్షం, అందరు చనిపోయారు, మేము బ్రతకాలన్నా కూడా మా వల్ల కావట్లేదు, ఈ ఓడలో ఉండాలంటే నా చేత కావట్లేదు, ఇప్పటికైనా వర్షాన్ని ఆపు అని నోవాహు దేవునికి ప్రార్థన చేస్తే నోవాహు దేవుని ప్రార్థన ఆలకించి దేవుడు నోవాహు ప్రార్థన ఆలకించి నోవాహుతో చెప్తున్నాడు, ఇదిగో నోవాహు, నేను వర్షాన్ని ఆపుతున్నాను. మరి వర్షాన్ని ఆపుతాను అంటున్నావు కానీ నాకు గుర్తుగా ఏంటయ్యా? గుర్తుగా ఏంటి? ఇదిగో నేను వర్షాన్ని ఆపుతున్నాను కాబట్టి వర్షం ఆగుతుంది అనడానికి గుర్తు నేను ఇదిగో తూర్పు తట్టు చూడు, నేను ఒక ఇంద్రధనుస్సును చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంద్రధనుస్సు వర్షం పడినప్పుడు వర్షం పడిన తర్వాత కాసేపటికి ధనుస్సు వస్తుందా రాదా? ఆ కాలంలోనే నోవాహు చూచాడండి. ఇదిగో ఇంద్రధనుస్సును పంపిస్తున్నాను చూడు. 9వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది, ఇప్పుడు చదవద్దులేండి. 8:6 నేనేమో ఒకటి రాసుకున్నా. 8:6లో ఇదిగో వర్షాన్ని నేను ఆపుతున్నానంటే ఆపడానికి నాకు గుర్తు ఏంటి? యేసయ్యా, యెహోవా దేవుడా ఏంటి అని అంటే, ఇదిగో ఇంద్రధనుస్సును పంపిస్తున్నాను చూడు. ఆ ఇంద్రధనుస్సును చూస్తే కలర్లుగా కనపడతా ఉన్నాయి. నేను నీకు నిబంధన చేస్తున్నాను, ఇక వర్షం పడదు. ఈ పునరుద్ధాన ప్రార్థనలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో చెప్తున్నాడు, గాఢాంధకారము అనబడుతున్నటువంటి లోయలోనికి తీసుకుని వచ్చి మొట్టమొదటిగా గమనిస్తూ ఉంటే దేశమును చక్కపరుస్తాను. దేశము అనగా కుటుంబానికి సాదృశ్యంగా కనపడుతుంది. చీకట్లోంచి నేను బయటికి రప్పించి వెలుగులోనికి తీసుకుని వచ్చి నీ కుటుంబాన్ని చక్కపరుస్తాను. రెండవదిగా గమనిస్తూ ఉంటే చీకట్లో నుంచి నేను తీసుకుని వచ్చి వెలుగుమయంగా చేసి స్వాస్థ్యాన్ని పంచిపెడతాను. మూడవదిగా గమనిస్తూ ఉంటే చీకట్లో నుంచి తీసుకొచ్చి వెలుగుమయంగా మార్చి నిన్ను కాపాడుతాను. నాలుగవదిగా గమనిస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, చీకట్లో నుంచి ప్రత్యేకించి వెలుగులోనికి తీసుకొచ్చి ప్రజల కొరకు నిబంధనగా నేను చేస్తాను. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఆ గాఢాంధకారపు లోయ అనుభవాల నుంచి నీవు బయటికి రావాలని, నీతో పాటు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వెలుగును పొందుకోవాలని ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలకు మనము ఆలకించే వారిగా ఉండాలి. దేవుని మాటలను అంగీకరించే వారిగా మనం ఉండగలిగితే ఆ గాఢాంధకారపు లోయల నుంచి మనం బయట పడవేయబడదుము కాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.